మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ విధమైన గ్రహస్థితి వల్ల జీవితంలో ఒక వ్యక్తికి అన్ని కోరికలు తీరుతాయి. గ్రహస్థితి బాగా లేకపోతే తీరని కోరికలు. ఇక్కడ హెడ్లైన్ బాగా పెట్టలేదు. ఒకవేళ గ్రహస్థితి బాగా లేకపోతే తీరని కోరికలు. ఇప్పుడు ఉదాహరణ జాతక చక్రంలో 12 నెలల్లో 1995 తీసుకుందాం. మేషలగ్నంతోనే మొదలు పెడదాం. ఫస్ట్ లగ్నం. ఇక్కడ ధర్మరాశులు 1, 5, 9. ఇది లగ్నం ధర్మరాశులకు సంబంధించింది. అర్ధరాశులు అంటే మనం ధనం సంపాదించే రాశులు ఇవే. వృషభం, కన్య, మకరం. కామరాశులు మిథునం, తుల, కుంభం. మోక్షరాశులు కర్కాటకం, వృశ్చికం, మీనం. ఇప్పుడు కోరికలు అనేటానికి మనం ఇప్పుడు ధర్మరాశులు అనేటప్పటికీ ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, వారి అలవాట్లు, వాళ్ళు ఎంత ధర్మబద్ధంగా జీవిస్తారనేది మీ జాతకంలో లగ్న పంచమ భాగ్యాధిపతులు బట్టి తెలిసిపోతుంది. అలాగే మేష, సింహ, ధనుస్సు రాశులు అధిపతులు ఎట్లా స్థితి పొందారు, పాపగ్రహాలతో స్థితి పొందారా, పాపగ్రహ వీక్షణ ఉందా, వీటిని బట్టి తెలిసిపోతుంది. ఇప్పుడు అర్ధరాశులు ఎలా ధనం సంపాదిస్తారు, ఆయా రాశుల్లో ఏదైనా గ్రహస్థితి ఉందా, లేదా ఆ రాశ్యాధిపతులు ఎట్లా స్థితి పొందారు జాతక చక్రంలో తెలిసిపోతుంది. కామరాశులు మిథున, తుల, కుంభాలు ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ 3 గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే మళ్ళీ ఈ గ్రహాలకి 2 ఆధిపత్యాలు వచ్చాయి కదండి. వచ్చాయి, కానీ ఈ వీడియోలో దేనికి దానికే తీసుకుందాం. మరి మోక్షరాశులు అంటే కర్కాటకం, వృశ్చికం, మీనరాశులు. అంటే మనం మొత్తం అనుభవించి ఏ రకమైన మోక్షాన్ని పొంది మనం జీవితాన్ని చాలిస్తామనేది ఈ మోక్షరాశులు తెలిసిపోతుంది. మరి ధర్మరాశులు అంటే అగ్నితత్వం, అగ్ని. అర్ధరాశులు అంటే భూతత్వం, కామరాశులు అంటే వాయుతత్వం, మోక్షరాశులు అంటే జలతత్వం. అప్పుడు ధర్మరాశులకి జలరాశులకే సూట్ అవుతుంది. అగ్ని కాదు, అర్ధరాశులకి జలరాశులకి సూట్ అవుతుంది. ధర్మరాశులకి భూ, జల, అగ్ని, వాయు ఇట్లా సూట్ అవుతుంది. మరి ఇవి ఇలా ఉంచుకుందాం. మీ జన్మజాతక చక్రంలో మిథున, తుల, కుంభరాశులు ముఖ్యమైనవి. అలాగే మీ లగ్నం నుండి 3వ భావం, 7వ భావం, 11వ భావం ముఖ్యమైనవి. మొత్తం 6 భావాలు వచ్చేసాయి ఇక్కడే. మరి లగ్నం ప్రతి లగ్నానికి రాసి పెట్టి ఉన్నాను. మేష లగ్నానికి మిథునం 3వ భావం, తుల 7వ భావం, కుంభం 11వ. ఇది సహజ కాలపురుష కుండలి. అందుకే మేషలగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. వృషభ లగ్నానికి కర్కాటకం, వృశ్చికం, మీనం అవుతుంది. మిథున లగ్నానికి సింహం 3వ రాశి, ధనుసు 7, మేషం 11. ఇక్కడ అన్ని రాసి పెట్టి ఉన్నాను చూడండి. కర్కాటకానికి కన్య, మకర, వృషభ రాశులు. సింహ లగ్నానికి తుల, కుంభ, మీనం. కన్యా లగ్నానికి వృశ్చికం, మీనం, కర్కాటకం. తులా లగ్నానికి ధనస్సు, మేష, సింహం. చూడండి, తులారాశి ఏంటి? కామరాశి. దీనికి అర్ధరాశులు వచ్చాయి. ఏవొచ్చాయి? తులా లగ్నానికి అర్ధరాశులు కామరాశులు అయ్యాయి. అంటే ఇలా తీసుకుంటే తులా లగ్నం వాయుతత్వపు రాశి, మరి అర్ధరాశులు కామరాశులు, ఈ అర్ధరాశులు అంటే ధనస్సు, మేష, సింహాలు
అర్ధరాశులు కాదు, ధర్మరాశులు. సారీ, ధర్మరాశులు కామరాశులకి కామస్థానాలకి ఆధిపత్యం వహించాయి. అంటే వీరు ఎలా తీసుకోవాలంటే ఇరుగు పొరుగు వారితోనైనా, అట్లాగే వివాహమయ్యే భార్య భర్త వారితోనైనా, అట్లాగే ఏది సంపాదించినా ధర్మబద్ధంగా వీరు చేస్తారు. 100% చేసి తీరుతారు. అయితే ఇక్కడ గురుడు కానీ, కుజుడు కానీ, మరి రవి కానీ చూసుకోండి. ఈ 3 గ్రహాలు రాహు ప్లస్ కేతువుతో ఉంటే దానికి 100% ఇబ్బంది ఉంటుంది వారి జాతకంలో. మీరు చెక్ చేసుకోండి. ఇబ్బంది ఉంటుంది. ఎందుకు? ధర్మరాశులు అయ్యాయి కాబట్టి. ధర్మరాశులు అయ్యాయి కాబట్టి. అంటే ఈ గురుడు, కుజుడు, రవి రాహుకేతువులతో కానీ కలిసి ఉంటే ఏ స్థానంలో ఉన్నా 100% ఇబ్బంది అనేది ఉంటుంది. మరి లాభస్థానం అంటే ఏంటి? మనం దాచుకునే ధనం ఇవన్నీ కదా వస్తాయి. వాటికి ఇబ్బంది ఉంటుంది. అందుచేత రవి మహాదశలో ఇట్లా ఉంటుంది. దశలు కూడా కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉదాహరణ జాతక చక్రంలో ఇవి ధర్మరాశులకి మేషలగ్నం ఆధిపత్యం. మరి 3వ రాశి మిథునం అయింది, 7వ రాశి శుక్రుడు అయ్యాడు, 11వ రాశి శని అయ్యాడు. 11వ రాశి శని భగవానుడు స్వక్షేత్రం. ఇది వెరీ గుడ్. ఇందులో 100% లాభాలు అన్నీ మంచిగానే ఉంటాయి. మరి భార్యాలక భర్త స్థానాధిపతి శుక్రుడు అయ్యాడు ఈ మేషలగ్నానికి. శుక్రుడు ఒంటరిగానే ఉన్నాడు, ఎవరితో కలిసి లేదు. ఇది మంచిదే. అయితే రాహుగ్రహ దృష్టి ఉంది. వివాహ విషయంలో 100% ఇబ్బందులు అనేది ఉంటుంది. అది కూడా భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు, కాకపోతే కంబస్ట్ అయి ఉన్నారు. రవి బుధ కుజులు గురుడు ఉన్నారు. అంటే శని భగవానుడు అలాగే కుజ రవి బుధ గురు భగవానుడు మధ్యన సప్తమాధిపతి ఉన్నారు. ఇవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయనేటప్పటికీ దాన్ని బట్టి శుక్రుడు చెడు ఫలితాలు ఇస్తాడా మంచి ఫలితాలు ఇస్తాడా అన్నది చూసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక గ్రహాలు 5 అంటే వెనక 5 డిగ్రీలు వెనక ఉండాలి, దూరంగా ఉండాలి. ప్లస్ తీసుకుంటే అంటే ఇప్పుడు ఇక్కడ 10 డిగ్రీల్లో ఉందనుకోండి, ఇది 15 డిగ్రీలు లేకపోతే 16 వేసుకోండి. 16 డిగ్రీలు 20 డిగ్రీలు ఉందంటే శని భగవానుడితో శుక్రుడు దగ్గరగా లేడు. వెరీ గుడ్. అలాగే ఈ గ్రహాలన్నిటికీ కూడా శుక్రుడు దూరంగా ఉన్నాడు అనుకోండి, ఇది కూడా వెరీ గుడ్. శుక్రుడు 3 డిగ్రీలు ఉండి కుజుడు 5 డిగ్రీలు ఉంటే ఏమైంది? పక్క రాశిలో ఉన్న ఇబ్బంది 100% ఉండి తీరుతుంది. ఇలా తీసుకోండి. ఒక గ్రహ దృష్టి ఉంది శుక్రుడి మీద, రాహు దృష్టి, అట్లాగే గ్రహాలు పక్క రాశిలో ఉన్న ఇబ్బంది అనేది ఉంటుంది. ఇది సెక్స్టైల్, సెమీ సెక్స్టైల్, ట్రైన్, స్క్వేర్ అని తీసుకుంటాం. అంటే ఏదైనా ఒక గ్రహం నుండి గుర్తుపెట్టుకోండి, ఒక గ్రహం 15 డిగ్రీల్లో మొదలైంది అనుకోండి, అక్కడ నుండి పక్క రాశి 30 డిగ్రీలు పూర్తిగా వేసుకోండి. అక్కడ నుండి పక్క రాశి 60 డిగ్రీలు వేసుకోండి. అక్కడ నుండి పక్క రాశి 90 డిగ్రీలు వేసుకోండి. అక్కడ నుండి పక్క రాశి 120 డిగ్రీలు వేయండి. అక్కడ నుండి పక్క రాశి 150 డిగ్రీలు వేయండి. అక్కడ నుండి పక్క రాశి 190 డిగ్రీలు. అంటే ఏంటి? సింపుల్గా వాడుక భాషలో మీరు డిగ్రీలు చూసుకోండి. అది ఎట్లా అన్నది మరొకసారి చెప్తాను. డిగ్రీల ఆధారంగా
ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. గ్రహాలు బలహీనంగా ఉన్నాయా, బలపడి ఉన్నాయా? చూడండి, 30 డిగ్రీలు శుభుడు అంటే 30 డిగ్రీలు దూరంలో ఉంటే శుభ, 60 డిగ్రీలు కూడా శుభ, 90 డిగ్రీలు చెడు, మళ్ళీ 120 డిగ్రీలు శుభ, మళ్ళీ 150 డిగ్రీలు చెడు. ఇట్లా తీసుకోండి. అంటే 1, 2, 3, 4, 5 మనకి 5 మన ఇల్లులు తీసుకుంటే మనకున్న 5 ఇల్లుల తర్వాత ఇంటిలోకి, ఆరో ఇంటిలోకి మనం మాట్లాడే మాటలు గాని, అరుపులు గాని ఇక్కడికి వినిపిస్తాయా? వినిపించవు. శుభ. ఏవి? చెడైతే. చెడైతే. ఇప్పుడు 5 ఇళ్ళ లోపల ఉన్న గ్రహాలేంటి? మొత్తం మనం మాట్లాడుకునేవి వినిపిస్తాయి. అలా తీసుకోండి. +5 మైనస్ అంటే వెనకనున్న రాసులు, 5 ముందునున్న రాసులు. ఇట్లా గ్రహాలు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి? ఇప్పుడు ఇది 15 డిగ్రీల్లో ఉంది. +15 డిగ్రీల దగ్గరలో ఉంది. 30 డిగ్రీలు. గుడ్. ఇలా తీసుకోండి. పక్కనున్న రాశికి ఇక్కడ 15 ప్లస్ 30 డిగ్రీలు అంటే 45 డిగ్రీలు. అప్పుడు దగ్గరగా ఉన్నట్టు. ఇది గుడ్ కాదు. ఇలా తీసుకోండి. మీకు గ్రహాలు ఏ డిగ్రీలు పొందాయి? ఇది మీరు అర్థం అవ్వకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ జాతక చక్రమే తీసుకుందాం. ఇంకొక జాతక చక్రం తీసుకుందాం. ఇప్పుడు సప్తమ భావం అయినది ఇబ్బంది ఉందా లేదా? ఉన్నాదని అర్థం. గ్రహాల దృష్టి కానీ, గ్రహాల కలయికలు కానీ ఉంటే ఇబ్బందే. అప్పుడు మీకు వివాహ విషయమై ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి. ఇంకొక జాతక చక్రం తీసుకుంటే ఇది నిన్న మనకి జాతక చక్రం వచ్చింది. ఈయన ఎప్పుడు పుట్టారు? 7వ నెల 1976 ఈ వ్యక్తిది. మకర లగ్న జాతకులు. ఈయన మకర లగ్న జాతకులు. లగ్నాధిపతి, రాస్యాధిపతి ఒకటే. శ్రవణ నక్షత్ర జాతకులు. చంద్రుడు శ్రవణ నక్షత్ర జాతకులు. 1, 2, 3, 4, 5లో గురుడు 0 డిగ్రీలు. బుధుడు 23 డిగ్రీలు. లగ్నం 15 డిగ్రీల్లో పడింది. కేతువు 15 లగ్నం కాదు ఇది. ఇక్కడ కేతువు ఉన్నారు 15 డిగ్రీలు. ఇక్కడ నుంచి గురుడు దూరంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ పక్కపక్కనున్న ఇబ్బంది లేదు. లగ్నం 3 డిగ్రీలు, చంద్రుడు 9 డిగ్రీలు. లగ్నంలోనే చంద్రుడు ఉన్నాడు. ఇది దూరంగానే ఉంది. ఇక్కడ గురుడు 0 డిగ్రీలు పొందాడు. ఇక్కడ 23 డిగ్రీలు. రవి 26 డిగ్రీలు. ఇప్పుడు దీన్ని బుధాదిత్య యోగం అంటారు. 1, 2, 3, 4, 5, 6 కానీ బుధాదిత్య యోగం షష్టమంలో ఉంది. ఇది ఏమి రాశి? కామరాశి. 6 ఏంటి? మనం నిత్యం పనిచేసే అర్ధరాశి. అర్ధరాశిలో బుధాదిత్య యోగం ఉంది. మరి బుధుడు స్వక్షేత్రగతుడు. అంటే వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు.
కానీ ఇక్కడ అర్ధరాశి అయిపోయింది. అర్ధస్థానానికి ఆధిపత్యం వచ్చేసింది. ఏది? కామరాశికి. బుధుడు 23 డిగ్రీలు, రవి 26 డిగ్రీలు. ఏమయ్యారు? కంబస్ట్ అయ్యారు. వీరు దూరంగా ఉండాలి. అంటే ఇప్పుడు బుధుడు రవి 26 డిగ్రీలో ఉన్నప్పుడు బుధుడు ఏ డిగ్రీలు ఉండాలి? సుమారు 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 అంటే 9 డిగ్రీలు తేడా వచ్చేస్తుంది. అప్పుడు వీరు సుమారుగా ఈ బుధాదిత్య యోగం ఎలా ఉపయోగపడుతుంది అప్పుడు? రెండో కేటగిరీలో ఉంటుంది. ఎందుకు? ఇది 6వ భావంలో పడింది కాబట్టి. అదే పంచమ భావం పడాలంటే ఏది? కుంభలగ్నం అవ్వాలి. కుంభలగ్నం 1, 2, 3, 4, 5 ఇట్లా డిగ్రీల దూరంలో ఉండి రాహుకేతువులతో సంబంధం లేకుండా, దృష్టి లేకుండా ఉండి పంచమ భావంలో ఉంటే వీరి అద్భుతమైన బుధాదిత్య యోగం పడుతుంది. అద్భుతంగా వ్యాపారం చేస్తారు వీళ్ళు. ఎందుకు? సప్తమాధిపతి అయ్యాడు రవి. సప్తమం అంటే వ్యాపారం కూడా వస్తుంది. పార్ట్నర్షిప్స్, వ్యాపారము, ఇవన్నీ ఇదన్నీ వచ్చేస్తుంది కాబట్టి 100% ఇది బాగుంటుంది. ఇట్లాగా గ్రహాల స్థితి చూసుకుంటే మనం చేసే పనిలో తీరుతాయా లేదా? మరి ఈయనకి క్వశ్చన్ ఏంటి ఉంది? వ్యాపారం డల్గా ఉంది. వ్యాపారం డల్ 100%. డల్ అంటే అప్పుడు ఎవరి పేరు మీద పెట్టుకుంటే బాగుంటుందో, ఈయన వ్యాపారం చేస్తారు కానీ వాళ్ళ ఇంట్లో ఏదో ఒకరి పేరు మీద వ్యాపారానికి సంబంధించి బాగున్నట్లయితే 100% బాగుంది. మరి ఈ పక్కనే శని భగవానుడు ఉన్నారు 10 డిగ్రీలు. అయితే రవికి శనికి ప్రాబ్లం లేదు, దూరంగా ఉన్నారు. శుక్రుడు 3 డిగ్రీలు. 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే వీరిద్దరూ దూరంగానే ఉన్నారు. దూరంగానే ఉన్నారు. ఒకే రాశిలో ఉన్న. ఇప్పుడు కుజుడు 9 డిగ్రీలు. వీరికి దూరంగా ఉన్నారు. రాహువు 15 డిగ్రీలు. ఇట్లా ఉంది. అంటే డిగ్రీలు ఎట్లా ఉన్నాయని చూసుకుని మీరు మనకి ఆ గ్రహము యోగాన్ని ఎంతవరకు ఇస్తుంది, పక్క గ్రహంతో ఎలాగ అనుబంధం ఉంది అని చూసుకొని చెప్పాల్సి ఉంటుంది. మరి ఈయనకి ఆరోగ్యపరంగా ఇబ్బంది అంటే ఇక్కడ షష్టాధిపతి షష్టంలోనే స్థితి పొంది ఉన్నారు. కేతువు, బుధుడు, రవి ఇట్లా లైన్గా ఉన్నాయి. శని భగవానుడు పక్క రాశిలో ఉన్నారు. ఇక్కడ గురుడు ఉన్నారు, ఇక్కడ శని శుక్రులు ఉన్నారు. అంటే మంచిదే, శుభగ్రహాలే ఉన్నాయి. కానీ కొంచెం ఆరోగ్య విషయాలకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం నివసించే ఇల్లు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మనం నివసించే ఇల్లు కూడా చూసుకోవాలి. ఏదైనా వాస్తు దోషము ఉందా? ఒకే ఇల్లు అనుకోండి, మొత్తం ఆయన మీదే పడుతుంది. ఈయనకి 2, 3 ఇల్లులు, 4, 5 ఇల్లులు ఉన్నాయనుకోండి, అప్పుడు బ్యాలెన్స్డ్ అవుతుంది. మరి ఆరోగ్యం చూసేటప్పటికి అష్టమ భావం, ఆయుష్ భావం చూస్తాం. అష్టమం, ఆయుష్ కూడా చూస్తాం. అదే ముఖ్యం. అలాగే రవి నుంచి అష్టమ భావం కూడా చూస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రవి నుంచి అష్టమ భావం కూడా చూస్తాం. శని భగవానుడు అయ్యారు. అట్లాగే లగ్నం నుంచి అష్టమం ఏమైంది? మకర లగ్నానికి అష్టమం సింహరాశి అయింది. సింహరాశి అధిపతి రవి షష్ఠ స్థితి పొందాడు. మరి విపరీత రాజయోగం అంటారు ఇది. అట్లాగే 6వ అధిపతితోనే కలిసి ఉన్నారు. దగ్గర డిగ్రీల్లో ఉన్నారు. దీనివల్ల ఒకరికి ఒకరు ఎఫ్లిక్ట్ అయినట్టే. మరి శని భగవానుడు కూడా 10 డిగ్రీలు అన్నప్పుడు 26 అంటే రవి అంటే ఇంకో కొన్ని రోజుల్లో పోతే ఈయన 7వ తారీఖు కదా, ఇంకొక 7 రోజుల్లో రవి శనితో కలిసిపోతారు. అష్టమాధిపతి రవి
శనితో కలిసిపోతారు లగ్నాధిపతితో. అప్పుడు ఇబ్బంది అనేది ఉంటుంది. అలా పుడితే ఇప్పుడు 10 డిగ్రీల తేడాలో ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. ఆరోగ్యం, వ్యాపారం అనేటప్పటికి ఇందాకే చెప్పుకున్నాను. ఈ ఇద్దరూ కలిసి ఉంటే బుధాదిత్యోగం 6వ ఇంట్లో ఉన్నారు. 6వ ఇల్లు ఏంటి? అర్ధరాశి ప్లస్ కామరాశి. అంటే ఏంటైంది? అంటే వాయుతత్వం, భూతత్వం పడుతుందా? అంతగా పడదు. సూట్ అవ్వదు. ఇట్లా చూసుకోవాలి ప్రతీదీని. ప్రతీదీ ఇలా చూసుకోవాలి. మరి సప్తమాధిపతి కర్కాటక రాశి చంద్రుడు లగ్నంలో స్థితి పొందారు. సప్తమాధిపతి సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అట్లాగే సప్తమాధిపతి లగ్నాధిపతి ఒకరికొకరు వీక్షణ. లగ్నం అంటే మనమే. లగ్నానికి ఎదురుభావం ఉన్నది మరి మనతో వేరే ప్రపంచం. అది భార్య లేక భర్త. వీరిద్దరికీ 100% సూట్ అయింది. ఏదైనా కలిసిమెలిసి చేసుకుంటారు అనేది ఇక్కడ గమనించవలసి ఉంటుంది. అలాగే సప్తమకారకుడు శుక్రుడు కూడా సప్తమాధిపతిని వీక్షిస్తూ ఉన్నారు. ఇది కూడా గుడ్. అంటే ఎదురు వ్యక్తులతో వీరు చాలా మృదు స్వభావంతో కలిగి ఉంటారు. మరి గురుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గురుడు లగ్నాన్ని చూస్తున్నారు. 100% వెరీ గుడ్. మరి శని చూస్తూ ఉన్నారు. క్షేత్రాన్నే చూసుకుంటూ ఉన్నారు. శని లగ్నాన్ని చూస్తే ఏమవుతుంది? శని లగ్నాన్ని చూస్తే కొంచెం నిరాశతో ఉంటారు. కొంచెం. మరి శుక్రుడు కూడా చూస్తున్నాడు. మరీ మంచిది. వీరికి ఎక్కువ అమ్మైనా, భార్య అయినా ఆడవారితో మర్యాదపూర్వకంగా ఉంటారు వీరు. మృదు స్వభావి మర్యాదపూర్వకంగా ఉంటారు. ఇట్లాగా ఉంటుందన్నమాట. మనకి ఇంకొక లగ్నం తీసుకుంటే ఈ వీడియో అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏ విధమైన గ్రహస్థితి ఉంటే మనకి జీవితంలో అన్ని రకాల కోరికలు సరైన సమయానికి ఉండాలి అన్నప్పుడు ఇది ఏ లగ్నమైనా కానియండి. వృశ్చిక లగ్నం 3వ అధిపతి శని భగవానుడు. 7వ అధిపతి శుక్రుడు. 11వ అధిపతి బుధుడు. వృశ్చిక లగ్నానికి చూడండి, భూతత్వం అంటే భూతత్వం వచ్చింది. అంటే ఈ లగ్నంలో పుట్టిన జాతకులు సంపాదన మీద 2, 6, 11, 10 వచ్చేసాయి. అంటే అర్ధరాశులు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సంపాదన మీద చాలా ఇష్టం ఎక్కువ. ఇష్టం అంటే మామూలు ఇష్టం ఉండదు. ఇష్టం ఎక్కువ. దానికోసం వారు ఏ జాబ్ అయినా, ఉద్యోగం, వ్యాపారం అయినా సిద్ధం అవుతారు. మరి ఈ వృశ్చిక లగ్నానికి 3 భూతత్వం వచ్చాయి. మరి ఇది కామరాశులు అని చెప్పుకున్నాం. అంటే ఏంటి? భూవాయువు వచ్చాయి. భూవాయువు వచ్చిందంటే ఏంటి? అధికమైన కోరికలు ఉంటాయి వీరికి సంపాదన విషయంలో. అంటే ఇప్పుడు అధికమైన కోరికలు ఉంటాయి సంపాదన విషయంలో. శని కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ రాహువు కానీ, కేతువుతో కానీ కలిసి ఉండకూడదు. ఇప్పుడు ఇదే శుక్రుడు తృతీయంలో ప్లస్ కేతువుతో ఉన్నారనుకోండి, అంటే సప్తమానికి సంబంధించి 100% ఇబ్బంది ఉండి తీరుతుంది.
అది ఎంతవరకు తీరిందనేది వారి విజ్ఞతతో వారే ఆలోచించుకోవాలి. ఇట్లా గాని ఉంటే. అదే లాభస్థితి పొందిన బుధుడు, ఈ బుధుడు వేరే ఏ భావంలో రాహుతో గాని, కేతువుతో గాని ఉన్నా ఇబ్బందే. లాభం అంటే దాచుకునే ధనం విషయంలో 100% ఇబ్బంది ఉంటుంది. మరి ఇక్కడ శని భగవానుడు, శని రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటే ఇది ఇబ్బందే. మరి ఈ లగ్నానికి కామరాశులు భూతత్వపు రాశులు వచ్చాయి, అది ఓకే. మరి ఇందాక చెప్పుకున్నట్టు 3 గ్రహాలు కామరాశులకు ఆధిపత్యం వహించిన గ్రహాలు ఏవి? మిథునం, తుల, కుంభం. వీరికి ఏమైంది? మిథునం, తుల, కుంభ వృశ్చిక లగ్నానికి 1, 2, 3 మూడవ రాశి కుంభరాశి అయింది. 4, 5 6వ రాశి లగ్నం నుంచి అష్టమ రాశి మిథునమైంది. లగ్నం నుంచి తులారాశి ఏది ఇక్కడ? వ్యయమైంది. అంటే ఏమైంది? 3వ స్థానం వ్యయస్థానం, అష్టమ స్థానం. కుంభం వృశ్చిక లగ్నానికి కుంభం 3వ రాశి అయ్యింది. వృశ్చిక లగ్నానికి తుల 12వ రాశి అయ్యింది. 3, 12 అట్లాగా అష్టమ రాశి కన్య 3, 12, 8 3, 12, 8 రాశులు అయ్యాయి. వృశ్చిక లగ్నం భావాలు అయ్యాయి. 3 అంటే ఇక్కడ శని భగవానుడు 100% వెరీ గుడ్ పొజిషన్లో ఉంచుతారు. వృశ్చిక లగ్నానికి అసలు శని భగవానుడు ఫేవర్ కాదు. ధన సంపాదన విషయంలో మాత్రం 100% ధనాన్ని ఇచ్చేస్తారు శని భగవానుడు. అది రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉండకూడదు. ఒకవేళ ఇంకా పాపగ్రహాలతో శని కుజులే కలిసి ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కొంచెం సంపాదిస్తారు బానే, కానీ ఇబ్బందులు అనేది ఏదో రకంగా వస్తూ ఉంటాయి. అలా తీసుకోవాలి. ఈ వృశ్చిక లగ్నానికి 3వ భావం కుంభరాశి అయ్యింది. కామరాశి కాబట్టి మిగతా రాశులు కామరాశుల్లో పడలేదు కాబట్టి 100 భావాల్లో పడలేదు. ఇది భావానికే కామరాశి అంటే చతుర్థం అయ్యింది, కానీ కామరాశి అయ్యింది. 11వ రాశి కామరాశి కాబట్టి అంటే భూమి, భవన, వాహనాలు, అలాగే తల్లి, ఇవన్నీ వారికి కోరికలు ఎక్కువే. తల్లికి కూడా కోరికలు ఎక్కువే కలిగి ఉంటారు. ఇట్లా తీసుకోండి. ఏ గ్రహస్థితి వల్ల ఎలాంటి కోరికలు కలిగి ఉంటారు, ఏ భావాల మీద కోరికలు మరి తీరాయి అంటే అవి రాహుకేతులతో ఎఫ్లిక్ట్ అవ్వకూడదు. అయ్యి ఉంటుంది వారి జాతకంలో. తీరలేదు అంటే రాహుకేతులు కేతు దృష్టి లేదు, కేతువుతో కలిసి ఉన్నా, రాహుతో కలిసి ఉన్నా, రాహు దృష్టి ఉన్నా 100% ఆయా విషయాల్లో సప్తమ అయితే సప్తమ భావానికి, అట్లాగే లాభం అయితే లాభభావానికి, తృతీయం అయితే తృతీయ భావానికి లేదు. మీ అందరికీ మొత్తం ఇది గ్రహస్థితి జాతకాలు కాకుండా మిథునానికి అధిపతి బుధుడు, శుక్రుడు, అట్లాగే కుంభం శని భగవానుడు, ఏవైనా గ్రహాలతో మన జాతకంలో ఇట్లాగే ఎఫ్లిక్ట్ అయి ఉన్నాయో అప్పుడు ఆయా విషయాలు ఆ భావం మీ జన్మ లగ్నానికి ఏ భావం అయిందో ఆయా విషయాల మీద ఇబ్బంది 100% వస్తుంది. అది చూసుకోండి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.